తెలంగాణలో వీధి కుక్కలు మళ్లీ రెచ్చిపోతూ ఉన్నాయి. వరంగల్ జగిత్యాల జిల్లాలో కుక్కల స్వైర విహారంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా లేబర్ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం. ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడికి దిగాయి. గాయపడిన ముగ్గురు చిన్నారులు ప్రస్తుతం ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. వీధి కుక్కల దాడితో భయాందోళనలో ఉన్నారు స్థానికులు. జగిత్యాల జిల్లా బట్టపల్లి పోతారంలో కూడా పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఇంటి బయట నిద్రిస్తోన్న 11 మందిపై దాడికి దిగింది. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం వారందరూ చికిత్స పొందుతున్నారు. బాధితులను పరామర్శించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ప్రభుత్వ పక్షాన కొన్ని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు అబౌట్ ఇవ్వడం కొన్ని చేస్తున్నాం. కానీ మరి దీని పట్ల ప్రభుత్వం కూడా చేసే పని చేస్తూ ఉంది. ఎవరైతే ఈ జంతు ప్రేమికులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ వీటన్నిటిలో కూడా కొంత ముందరికి వచ్చి కుక్కల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉన్నది. వీధి కుక్కలను సొంతం పెంచుకునే వాళ్ళు పెంచుకుంటారు. రెగ్యులర్గా కూడా ఊళ్ళలో వాటికి కూడా పశువుల డాక్టర్లతోటి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వాటికే వేయిస్తే మనకి ఇబ్బంది ఉంటుంది. కానీ ఎక్కడి నుంచో వచ్చిన కుక్కలకు ఆ సర్పంచ్ గారు కావచ్చు, గ్రామ కార్యదర్శి కావచ్చు ఏం చేయలేదు. చెప్తున్నారు సర్పంచ్ బట్టపల్లి పోతారంలో ఆ కుక్క ఏదైతే ఉందో అసలు ఆ ఊరు కుక్కనే కాదు. ఊరు కుక్కన్నా కానీ కొంత వేరే ఉంటుంది. వాటికి ఇంత ఆ రకంగా వేరే చోట కుక్కలు కూడా తీసుకొచ్చి వదులుతున్నారు. దీనివల్ల సమస్య వస్తుంది. ఏదేమైనా వాటి పరిష్కారం కూడా మార్గం చూస్తూ వరంగల్ అలాగే జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటనలకు సంబంధించిన దృశ్యాలు ఇవి. కుక్కల దాడిలో గాయపడ్డ వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. బట్టపల్లి పోతారంలో అయితే వరుసగా 11 మందిపై నిద్రపోతూ ఉన్న వీళ్ళందరిపై కూడా కుక్క ఇలా దాడి చేసింది. ఇటు లేబర్ కాలనీలో కూడా పిల్లలపై కుక్కల దాడికి సంబంధించిన దృశ్యాలు ఇవి. పిల్లలు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.